Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. మీ మీద ప్రెజెంట్ సెంథిల్ అనగానే ఒక 2 టాపిక్స్ గుర్తొస్తున్నాయి సార్ ఇప్పుడు. నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. జూనియర్ అనే ఒక చిన్న సినిమా అంటే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత జూనియర్ లాంటి ఒక చిన్న సినిమా అంటే బట్ కాస్టింగ్ కావచ్చు, టెక్నికాలిటీ కావచ్చు, ఈజ్ ఎ గ్రాండ్. బట్ ఒక కొత్త హీరో సినిమా ఒప్పుకోవటానికి రీజన్ ఏంటి సార్ అసలు? అంటే అన్ని సినిమాలు ఆర్ఆర్ఆర్ లాగా ఉండవండి. అండ్ ముందు కూడా అండి లైక్ ఆఫ్టర్ మగధీర ఆర్ ఆఫ్టర్ బాహుబలి అంటే మధ్యలో చిన్న సినిమాలు అంటే లైక్ చేస్తూ వచ్చానండి. ఇట్ ఈస్ లైక్ అంటే మనకు సినిమా నచ్చితే, స్టోరీ నచ్చితే, డైరెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేయొచ్చండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ ఈ బడ్జెట్ సినిమాలే చేయాలి, ఈ డైరెక్టర్తోనే చేయాలి అలా లేకుండా లైక్ ఓకే లైక్ అంటే నాకు డైరెక్టర్ నచ్చి ఆ కథ నచ్చితే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అండ్ సాయి గారు ప్రొడక్షన్ హౌస్ నేను ఈగా చేశాను, తర్వాత విజయ్ తన సినిమా చేశాను. So this was nice working with that production house అండి. So that is the reason for it. అంటే కొత్త డైరెక్టర్, కొత్త హీరో అంటే ఇలాంటి సినిమా ఒప్పుకోవటానికి మీకు ఆబ్లిగేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఒక రెమ్యునేషన్ కోసం ఇలా చేయటం అనే ఒక అంటే ఆబ్లిగేషన్ లాగా ఏముండదండి. జనరల్లీ ఇట్స్ ఫైనలీ లైక్ వర్క్ చేయాలండి. కంటిన్యూస్లీ వర్క్ చేస్తే డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. లైక్ బికాజ్ లైక్ యూ వాంట్ టు డూ అంటే కొన్ని హై బడ్జెట్లో మనం కొన్ని చేయలేము. సో అది మనం ఈ చిన్న లో బడ్జెట్ సినిమాలో చేయొచ్చు. బట్ ఇది లో బడ్జెట్ ఏం కాదండి యాక్చువల్లీ. లైక్ ఇట్స్ ఎ స్మాల్ ఫిల్మ్ బట్ అంటే స్మాల్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ బికాజ్ ఇట్స్ అ న్యూ హీరో, న్యూ డైరెక్టర్ కైండ్ ఆఫ్ అ థింగ్. బట్ నాకు లైక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ దట్ ఫిల్మ్ ఐ రియలీ లైక్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సాయి గారు వారాయి చిత్రం అండి. సో ఆయన అడిగిన తర్వాత లైక్ దెన్ ఈ టోల్డ్ లైక్ రాధాని ఇంట్రడ్యూస్ చేశాడు. సో వెన్ రాధాని కలిసినప్పుడు ఐ రియలీ లైక్ డెమ్ అండ్ ద వే ఈ వాంటెడ్ టు డూ ద స్టోరీ, ఈజ్ ప్యాషన్ అండ్ ఆల్. సో అది చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్ అండి. సో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ వై నాట్ టు డూ అని అండి. సో అంటే అలా ముందు చేస్తూ వచ్చాను. అండ్ అన్ని రకాల సినిమాలు చేయాలండి. అంటే యాజ్ ఎ టెక్నీషియన్ యూ షుడ్ ట్రై టు ఎక్స్ప్లోర్ యాజ్ మెనీ టైప్ ఆఫ్ స్టోరీస్, యాజ్ మెనీ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ యూ వాంట్ టు వర్క్. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఫీడ్బ్యాక్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా విషయంలో? మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి? అంటే సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ టు లాంచ్ కిరీటి అండి. అండ్ ఐ థింక్ వీఆర్ 100% సక్సెస్ఫుల్ అండి. అంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా సినిమా గురించి ఫస్ట్ మాట్లాడేది కిరీటి గురించి అండి. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్ అండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఫర్ అస్ అండి. ఓకే, అంటే సినిమా చూసిన వాళ్ళు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అంటున్నారు. ఒక షో రీల్ అంటే కిరీటిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అని ఈ సినిమాలో తెలియజెప్పడానికి చేసిన సినిమా లాగా అనిపించింది. సో కథ విషయంలో కొంచెం డివైడ్ టాకున్నప్పటికీ టెక్నికల్గా కానీ అతను డ్యాన్స్లు, ఫైట్లు ఇవన్నీ బాగా చేశాడు. ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అని అంటున్నారు. అంటే సినిమా కథ విన్నప్పుడు మీకు కూడా అలాగే అనిపించిందా? అంటే కథ డెఫినెట్లీ అండి. అంటే లైక్ ఎవ్రీ ఫిల్మ్కి ఒక పర్పస్ ఉందండి. దీని పర్పస్ ఏంటంటే కిరీటిని లాంచ్ చేయాలని. సో లాంచ్ చేసినప్పుడు సో జనరల్లీ ఏంటంటే వేరే సినిమాలు అంటే వేరే లాంచెస్ తీసుకుంటే అండి ఎక్కువ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ లైక్ యాక్షన్ అండ్ డాన్స్ మీదే ఫోకస్ ఉంటుంది. దీంట్లో దాంతోపాటు వీ యాడ్ లాట్స్ ఆఫ్ సీక్వెన్సెస్ వేర్ ఇమోషనలీ పర్ఫామ్ చేయడానికి అతనికి స్కోప్ అదంతా ఉందండి. సో ఇట్ ఈస్ ఐ థింక్ అ పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ ఫర్ హిమ్. అంటే యాక్షన్ సినిమా కాకుండా ఒక ఫ్యామిలీ డ్రామా లాంటి సినిమా తీసుకొని ఈ కమింగ్ ఫార్వర్డ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ అంటే కొత్త హీరోకి చాలా అప్రిషియేషన్ చేయాల్సిన ఫ్యాక్ట్ అండి. అండ్ ఐ థింక్ హీ హాజ్ అచీవ్డ్ వాట్ ఎవర్ వీ సెట్ అవుట్ టు అచీవ్ అండి. అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు జూనియర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా హీరో కిరీటి హార్డ్ వర్క్ చూస్తుంటే అంటే నా కెరీర్లో ఇప్పటి వరకు ఇంత హార్డ్ వర్క్ చేసిన హీరోని చూడలేదు అని ఒక మాట అన్నారు సార్. అంటే మీరు ప్రభాస్తో చేశారు, రామ్ చరణ్తో చేశారు, ఎన్టీఆర్తో చేశారు, అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు కిరీటికి. అంటే లైక్ ఈ కమ్స్ ఫ్రమ్ వెరీ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ అండి. సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. సో దాంట్లో ఏంటంటే లైక్ డబ్బులు ఉంటే లైక్ సినిమా ఇంట్రెస్ట్ ఉంటే హీరో అయిపోవాలని చాలామందికి ఉంటుందండి. సో బట్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ వన్ హ్యాస్ టు పుట్ ఇన్, ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ హ్యావ్ సీన్ హిమ్ పుట్ అండి. లైక్ అంటే ఏ విషయంలో అయినా అండి లైక్ యూ టేక్ డాన్స్ ఆర్ లైక్ యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఇమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ రిహర్సల్స్ హీ వాస్ డూయింగ్. సో దానికి ఆ రోల్కి కావాల్సిన వాట్ ఎవర్ ప్రిపరేషన్ అనేది ఈ ప్రిపేర్డ్ వెరీ వెల్ అండి. ఇట్ ఈస్ లైక్
అందరు హీరోలు చేస్తారండి. అంటే ఇతను కొత్త హీరో కాబట్టి ఈ హ్యాడ్ టు పుట్ ఇన్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండి. సో అందువల్ల ఐ టోల్డ్ దట్ కమెంట్ అండ్ ఐ వెరీ మచ్ స్టాండ్ బై ఇట్ అండి. లైక్ ఈజ్ డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్క్ అండి. అంటే ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హిస్ సక్సెస్ అండి. సో మీరంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అసలు తెలుగు సినిమా చరిత్రని కాదు, వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాకు ఖ్యాతిని సంపాదించిన సినిమాలు మీరు ఎన్నో చేశారు. బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, అలాంటి సినిమాలన్నీ మీరు సినిమాటోగ్రఫీ చేశారు. అంటే అలాంటి సినిమాకు వచ్చిన సక్సెస్ను మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఒక చిన్న సినిమా జూనియర్ లాంటి సినిమాకు వచ్చిన అప్రిషియేషన్ కానీ, ఒక బిగ్గెస్ట్ బ్లాక్, ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే పెద్ద ఎప్పుడైనా అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అండి. అప్రిషియేషన్, మీరు ఏ వర్క్కి అప్రిషియేషన్ వచ్చినా కూడా యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అది పెద్ద సినిమానా చిన్న సినిమాని కాకుండా మీరు చేసిన సినిమాకి అప్రిషియేషన్ వస్తే యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అంటే పెద్ద సినిమాకి చాలా ఓ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, లైక్ హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది, ఎక్కువ అన్నీ ఉంటాయి. సో అప్రిషియేషన్ దాంట్లో కొద్దిగా ఈజీ అండి రావడం. కానీ లైక్ ఒక అంటే రిలేటివ్లీ న్యూ హీరో తో చేసిన సినిమా కూడా అప్రిషియేషన్ రావడం, ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుందండి. సో ఫైనలీ అప్రిషియేషన్ కోసం కాదండి, యాజ్ టెక్నీషియన్ వీ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాకు ఆ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి. ఫైనలీ యాజ్ ఏ డైరెక్టర్ కథ చెప్పాలనుకుంటున్నాడు, ఆ కథకు మనము మన కెమెరా వర్క్తో, మన లెన్సింగ్తో, మూమెంట్స్తో, లైటింగ్తో, సో దాన్ని ఎలా అద్భుతంగా చెప్పాలని ట్రై చేస్తుంటామండి. సో ఆ బై ప్రోడక్ట్ అది బాగా చెప్తే అండి యూ డెఫినెట్లీ గెట్ అప్రిషియేషన్ అండి. అండ్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ బిగినర్ నుండి అలా చేస్తూ వచ్చాను. అండ్ ఐ హావ్ బీన్ రియలీ మంచి అప్రిషియేషన్స్ వచ్చాయండి బిగినింగ్ నుండి. సరే, ఈ సినిమా టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టారు కదా, అంటే కిరీటి బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. అవునండి. అంటే ఎన్టీఆర్లా అంటే కొంచెం డ్యాన్స్లు, ఫైట్లు కానీ, డ్యాన్స్లు అంటే ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో, ఆయనకు డ్యాన్స్ విషయంలో ఎలాంటి పేరు ఉందో తెలుసు. సో కిరీటి కూడా పర్ఫెక్ట్గా డ్యాన్స్లు కానీ, ఫైట్స్ కానీ, అంటే ఆ జూనియర్ అని టైటిల్ పెడతానికి ఏమన్నా లింక్ ఉందా సార్ ఎన్టీఆర్కి? అలాంటిది ఏమన్నా నాకు అనిపించింది. అంటే అలా ఉండొచ్చేమో అండి. బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ జూనియర్ ఇన్ ద కాలేజ్ అండ్ దెన్ ఈజ్ సెకండ్ బార్న్, అంటే జూనియర్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలా 2-3 కోఇన్సిడెన్స్ ఉన్నాయి కాబట్టి జూనియర్ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అలా అనిపించిందండి. సో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. సో సినిమాలో మాత్రం ఈజ్ ఆల్వేస్ అ జూనియర్, ఈజ్ లుకింగ్ అప్ అంటే లైక్ ఆ అక్క ఉంది, లైక్ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు లైక్ ఈ స్టార్ట్స్ జూనియర్ కాబట్టి లైక్ వి థాట్ ఇలా అయితే బాగుంటుంది. అంటే ఆఫీస్లో చేరినప్పుడు ఈ జాయిన్స్ యాజ్ అన్ ఇంటర్న్ జూనియర్గా, సో అలా చాలాసార్లు యాజ్ అ జూనియర్ లాగా ఇంట్రొడ్యూస్ అవుతారండి దాంట్లో. సో అందువల్ల ఇదైతే బాగుంటుంది అన్నట్టు అలా అనుకుని పెట్టామండి. సార్ అదే 2 టాపిక్లు అన్నాం కదా. ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల, అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు, మీ జర్నీ గురించి తెలుసు, ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని.